నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. గౌరవ పెద్దలు కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవ వనమా వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈ రోజున మనందరి ప్రీతమ నాయకుడు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు కేటీఆర్ గారు రాజేష్ రెడ్డి గారి గెలుపు కోసమని ప్రత్యేకంగా అమెరికా ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆయన గెలిపించాలని ఉద్దేశంతో కేసీఆర్ యొక్క ఆశీర్వాదంతో పోటీ చేసినటువంటి మిత్రుడు సోదరుడు యువ నాయకుడు విద్యావేత్త రాకేష్ రెడ్డి గారు, మనందరి నాయకుడు, ప్రీతమ నాయకుడు, యువ నాయకుడు కేటీఆర్ గారు, రాకేష్ రెడ్డి గారు, ఎంపీ వజ్జిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా రేఖా కాంతారావు గారు, మద్దా నాగేశ్వరరావు గారు, దాని వెంకటేశ్వర గారు, హరిప్రియ గారు, ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీ అందరికీ తెలుసైన బాగా పరిచయం ప్రవీణ్ కుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామాలన్ గారు, వైస్ చైర్మన్ దామోదర్ గారు, మున్సిపాలిటీ కౌన్సిలర్స్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మొత్తం వచ్చినటువంటి, ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి 50 పట్టణంలో ఉన్నటువంటి జాగ్రత్త మిత్రులు, సోదరులు అందరికీ ఉద్యోగపూర్వక కృతజ్ఞతలు చేస్తా ఉన్నా. మీ అందరూ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది. కొత్తగూడెం నియోజకవర్గంలో కనీ విని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మెడికల్ కాలేజీతో పాటు, కలెక్టర్ ఆఫీస్తో పాటు ఇంటర్నేషనల్ బిడ్డలు అనేక కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగానే కొత్తగూడానికి 300 కోట్ల రూపాయలు మనకి నియోజకవర్గానికి అభివృద్ధి చేయమని ఇచ్చారు. భారత్కి 2000 కోట్ల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి కేసీఆర్ నాయకత్వంలో మనకి అభివృద్ధి జరిగిన మాట చెప్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ మాటలు మాయమాటలు చెప్తా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు పంపబెట్టి అనేక అబద్ధాలు ప్రచారించి అధికారులు రావడం జరిగింది. ప్రజలకు అర్థమైపోయింది, ఇక్కడ నేను వార్డు మెంబర్ నుంచి పంచాయత్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, పార్టీ చైర్మన్గా ఉండి ప్రజలకు సేవ చేశాను. కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మనం అందరూ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఒకటే కేసీఆర్ గారు. అందుకునే అర్థమైంది ప్రజలకి, వాడ ఎవరు అభివృద్ధి చేసి అర్థమైంది. అనేక వాగ్దానాలు చేశారు. ఎక్కడి నుంచి మొన్నని పత్రికలు మీకు పెట్టే పత్రికలు మీకు పెట్టే అక్కడే కరెంటు పోయింది, నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేకమంది శుద్ధ వాగ్దానాలు చేసినట్టుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి. అలా నిలదీయాలంటే మన రాకేష్ రెడ్డి గారు గెలవాలి. అందుకనే గెలిచి ఆలోచన చేయండి. ఏది ఏమైనా సరే మనం తప్పకుండా రాకేష్ రెడ్డి గెలవాలి. మొన్ననే తప్పు చేయడం జరిగింది, ఎంతో సేవ చేయడం జరిగింది మీకోసమే. మన కేసీఆర్ నాయకత్వంలో ఆయన వచ్చి మాట్లాడించారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టి వాడు గెలుపడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు తప్పు చేయొద్దు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వం కావాలంటే రాకేష్ రెడ్డి గెలిపించాల్సిన అవసరం వస్తేనే మనం చెప్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై రాకేష్ రెడ్డి, జై వజ్రాజు రవిచంద్ర గారు.